హే గాయ్స్! నేనండి మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఎవ్రీ వీకెండ్ ప్రతి ఇంట్లో జరిగేదే. వెళ్ళి డీమార్ట్‌కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడము. సో, మేము అదే చేసాము ఈసారి. ఎవ్రీ వీకెండ్ అనుకుంటాము ఎక్కడికన్నా వెళ్ళి ఔటింగ్‌కి వెళ్దాము అని చెప్పి. కానీ ఎప్పుడూ కుదరలేదు. ఇంకా సండేస్ అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. లేచి నాన్ వెజ్ తెచ్చుకొని ఇంకా దాన్ని వండుకునేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. అండ్ తినేసి మళ్ళీ కాసేపు కూర్చోవడమో లేదా పడుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ ఇంకేం చేస్తాము. సో, ఇంకా మేమైతే ఇలా డీమార్ట్‌కి అయితే వచ్చాము. లాస్ట్ వీకెండ్ మేము మర్చిపోయినవి ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నవంతా ఇప్పుడు తెచ్చుకోవాలి అని చెప్పి. అండ్ మధ్య మధ్యలో కూడా మనకు కొన్ని నెసెసిటీస్ ఉంటాయి కదా! సో, అవన్నీ ఇంకా గుర్తుపెట్టుకొని మరి ఈసారి తీసుకున్నాము. అండ్ డీమార్ట్‌లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లూలుకైతే వెళ్ళాము. ఏదైనా నాన్ వెజ్ ఐటెమ్ చూసి తీసుకుందామని చెప్పి. అండ్ కింద పార్కింగ్ అయితే లూలులో మమ్మల్ని చాలా దూరం తిప్పించాడు. అండ్ రీసెంట్‌గా ₹20 పార్కింగ్ వెహికల్‌కైతే ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ లూలులో. సో, ఫస్ట్ అయితే మీట్ స్టోర్‌లో ఫిషెస్ అవి చూసాము. సాల్మన్ తీసుకుందామా అని అనుకున్నాము. కానీ అంత చిన్న పీస్‌నే చాలా కాస్ట్ పడిపోతుంది. అండ్ కేజీ వచ్చేసి 4000 ఎంతో ఉంది అనుకుంటా. అండ్ ఇక్కడ మీరిక్కడ చూస్తున్న ఫిష్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! అండ్ దీని నేమ్ వచ్చేసి ప్యారెట్ ఫిష్. ఎలా ఉంటుందో ఏంటి అండ్ ట్రై చేయాలని కూడా మాకైతే అనిపించలేదు. ఇంకా మీట్ సెక్షన్‌కి అయితే వెళ్ళాము. అండ్ అన్నీ చూసి ఇంకా తర్వాత నాకు తినేదానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నార్మల్ వెజిటబుల్స్ ఇంకా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ తీసుకున్నాము. ముందు కిందకి వెళ్దాం అనుకున్నాము బిల్డింగ్‌కి. కాకపోతే తర్వాత పైన ఒక చిన్న బుక్ తీసుకోవాలని గుర్తొచ్చి ఇంకా పైకైతే వెళ్ళాము. సో, ఇంకా ఇక్కడ కూడా బుక్ తీసేసుకొని ఇంకా బిల్లింగ్ దగ్గరికైతే వెళ్ళాము. అండ్ బిల్లింగ్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంటికి. అప్పటికే మాకు 6:37 అలా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.